ఆశీర్వాదం పొందుకుంటున్నాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్న వారందరూ బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పక్షంన మరియు కుటుంబ పక్షంన మీ అందరికీ శుభాభివందనాలు. ఈ నవంబర్ 2వ పునరుద్ధానం తెలియపరుస్తున్నా. హల్లెలూయా. మంచిది. స్తుతి ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు అద్భుతంగా నిలబెట్టాడు కదా. ఎంతమంది స్తుతి ఆరాధనను ఆస్వాదించారు, ఆనందించారు? ఎంతమంది? మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి కోరహు కుమారుడు 87వ కీర్తనలోనికి వెళ్దాం. వారు దేవుని దర్శన ప్రకారము వ్రాయిచున్న మాటలను గమనిద్దాం. 87వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియులై ఏమై ఉన్నాయంట? సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు. ఎందుకు ఈ మాట వ్రాయబడి ఉన్నదంటే, సియోను అనగా దేవుని ఆలయం, దేవుని ఆలయము కాబట్టి ఆయన ప్రియములై ఉన్నవి అని వర్ణిస్తున్నారు. ఇక్కడ గమనించండి, దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు కదా. మనకు కనపడుచున్న సందర్భాన్ని చూస్తే యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు. అయితే ఇక్కడ సందర్భ వచనాన్ని గమనిస్తే యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, 86వ కీర్తనలోనికి వెళ్దాం. 86వ కీర్తనలో 8వ వచనం చదవమ్మా. ప్రభువా, నీవు మహత్యములు గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును. దావీదు గారు రాస్తున్నారు 86వ కీర్తనలో. దావీదు గారు దేవుని యొక్క ప్రత్యక్షతను గుర్తించి వర్ణిస్తున్నటువంటి లేఖనాల్లో బయలుపరుస్తున్నటువంటి సత్యం. ఇక్కడ గమనిస్తే, ఎందుకు సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములు అనగా, ఆయన ఆలయము కాబట్టి. ఆయన ఆలయములో ఏం చేస్తారంట? నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును. మనం ఏం చేస్తున్నాము? ఇక్కడికి వచ్చి గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అదే 87వ కీర్తనలోనికి వచ్చేసరికి 5వ వచనం చదవమ్మ. ప్రతి జనము దానిలోనే జన్మించననియు, సర్వోన్నతుడు తానే స్థిరపరచననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చెను. పాటలు పాడుచు వాయిద్యములు వాయించు మా ఊటలన్నీ నీ అందే ఉన్నవని వారందరూ. హల్లెలూయా. ఆయన మందిరంలో నుండి
ఆయన గుమ్మంలో నుండి వచ్చినట్టు వికసించినటువంటి పువ్వు లాంటి వారమని దేవుడు వర్ణిస్తున్నాడు. ఎంత చక్కగా ఇక్కడ ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, మనుష్యుల పట్ల, తండ్రి పట్ల క్రీస్తు యేసు క్రీస్తు ప్రభువారు కుమారునిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఇక్కడ తన శాశ్వత ప్రేమను, బాగా గమనించండి, తన శాశ్వత ప్రేమను చూపింది సియోనులో. ఎక్కడండి? అక్కడే అని రాయబడింది, చూసారా? అక్కడ ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 78వ కీర్తనలోకి వెళ్దాం. అద్భుతమైన ఈ దినము దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఒక మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. నా జనులారా, ఒక్క నిమిషం. 78వ కీర్తన 68వ వచనం చూసారు. యూదా గోత్రమును ఏమంటున్నాడండి? యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. హల్లెలూయా. చాలా చదువు. తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించాడు. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాడు. కార్యములందు నేర్పరి వారిని. చదువుతున్న లేఖలను బట్టి అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ దావీదు గారు ఎందుకు సత్యము తెలియపరుస్తున్నాడు, కొరం కుమారులు ఎందుకు సత్యాన్ని వివరిస్తున్నారు, దేవుడు దావీదును ఎన్నుకున్న విధానం, యాకోబును ఎన్నుకున్న విధానం, సియోను గురించి వర్ణిస్తున్న విధానం, ఇక్కడ గమనిస్తే ఒక అద్భుతాన్ని గమనించండి. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యూదా, ప్రైజ్ ద లార్డ్. యూదా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎందుకు ఈ మాటను దేవుడు గుర్తు చేస్తున్నాడో. ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయం 35వ వచనానికి వెళ్దాం. చూడండి, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిమా? లేయా. ద్వేషింపబడినటువంటి, చూడండి 31వ వచనంలో, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ద్వేషింపబడుట దేవుడు చూశాడంటే ఖచ్చితంగా నీకు ద్వారాలు తెరుస్తాడు. నీవు ద్వేషింపబడుట దేవుని దృష్టికి అది బహుగణం. నిజంగా ఈ దినము మనము ద్వేషింపబడుతూ ఉన్నాము అంటే ఆశీర్వాదంలోనికి వెళ్తున్నామని అర్థం. మన జీవితాన్ని నెమరు వేసుకున్నట్లయితే చెబుతున్న నేను కూడా ద్వేషింపబడి ఈ దినము గణపరిచే స్థితిలో దేవుడు ఉంచాడు. ఎవరిని? నన్ను నేను కాదని, దేవుణ్ణి గణపరిచే స్థితిలో. ఈ దినము లేయా విషయానికి వెళ్తే ద్వేషింపబడుట ఎవరు చూశాడు?
ఆశీర్వాదం ఆమె కనే విధానంలో ఆమె ఏ విధంగా 31 నుంచి 35కి వచ్చేసరికి బహుఘనంగా వర్ణిస్తుందండి దేవుణ్ణి. అయితే 35వ వచనంలో ఇక్కడ గమనించండి ఏమంటుందంటే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించుదురను. మనం అంటాం కదా, ప్రతి సంవత్సరము 31వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు సాక్ష్యాలు చెప్తాం. ఈసారి ఖచ్చితమైన ఈ సంవత్సరం ఎండింగ్లో నూతన సంవత్సరం అడుగు పెడుతున్నామంటే ఒక నిర్ణయంలోనికి మనము వెళ్తామా? ఖచ్చితంగా వెళ్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము గమనించండి. ద్వేషింపబడుట లేయాను దేవుడు చూశాడు. చూసి ఆమె ఏం చేశాడు? ఈసారి యెహోవాను యూదా అనగా స్తుతి. యూదా అంటే ఏంటండి? స్తుతి. దేవునికి మహిమ కలుగును గాక. బాగా వినండి ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము దేవుడు అద్భుతమైనటువంటి మర్మాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. చూడండి 37వ అధ్యాయం ఆదికాండము 37వ అధ్యాయంలోకి వెళ్దాం. 26వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వారిని అమ్మివేయదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. చాలమ్మా, గమనించండి. యాకోబు గారికి 12 మంది పిల్లలు. 11వ కుమారుడు యోసేపు. యోసేపును అన్నదమ్ములు చంపనుద్దేశించి ప్లాన్ వేశారు. ప్లాన్ వేసినప్పుడు ఆ అన్నదమ్ములలో అయినటువంటి యూదా ఏం చేశాడండి? ఏం చేశాడు? ఎంత మాట అక్కడ చూడండి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? దేవునికి మహిమ కలుగును గాక. స్తుతి అకాల మరణమును తప్పించును. మొదటిగా స్తుతి ఏం చేస్తుందండి? యూదా అనగా స్తుతి. ఆ స్తుతి ఏం చేస్తుందంటే అకాల మరణాన్ని. యూదాను దేవుడు అక్కడ పురికొల్పాడు కాబట్టే యోసేపు చంపబడలేదు, అమ్మివేయబడ్డాడు. అంటే ఈ దినము నీవు నేను స్తుతిస్తున్నటువంటి దేవుని స్తుతి అకాల మరణమును తప్పిస్తుంది. నువ్వు స్తుతిస్తున్నావే, సియోను గుమ్మములు యెహోవాకు ప్రియము అంటే ఆ మందిరంలోనికి వచ్చి దేవుని గణపరుస్తున్నావంటే కారణం నీ స్తుతి అకాల మరణాన్ని తప్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆశామాషగా స్తుతించడం లేదండి, ఆనవాయితీగా ఆచారంగా స్తుతించడం లేదండి, ఒక క్రమంగా స్తుతించడం లేదు. నీ స్తుతి అకాల మరణాన్ని తప్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఆదికాండము 43వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ఆదికాండము 43వ అధ్యాయం 8వ వచనం. యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి ఆ చిన్నవానిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదుము. అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. హల్లెలూయా. యాకోబు కుమారులలో చిన్నవాడైనటువంటి బెన్యామీనును మాతో పంపు అని తండ్రిని అంటున్నాడు యూదా. బాగా గమనించండి.
ఆ దేశమందు కరువు భారముగా ఉండెను కనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో చెప్పాడు కుమారులతో. ఆ సందర్భంలో ఏం చేశారో తెలుసా? వీళ్ళు యోసేపు దగ్గరికి వచ్చారు. ఆ మార్గం జరుగుతున్న సంఘటన ఇక్కడ గమనించండి. దానికి కారణం కూడా యూదా. స్తుతి నిన్ను కరువు నుండి తీసి సమృద్ధిలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తున్న విధానం మొదటిగా అకాల మరణం నుంచి తప్పిస్తుంది. రెండవది నీ కరువు నుండి సమృద్ధిలోనికి నడిపిస్తుంది. యోసేపును ఎన్నుకున్న దేవుడు వదిలిపెట్టాడా? కార్యాలు చేస్తున్నాడు. ఆ కుటుంబం చూడండి. యూదాకు దేవుడు ఇస్తున్న తలంపు చూడండి. తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా చివరివాడిని, తండ్రి నమ్మట్లేదండి కుమారులను. అయ్యా నీ చిన్నవాడిని, వాడు కూడా బతుకుతాడండి, నువ్వు కూడా. నేను ఎక్స్పీరియన్స్ అంటాడు. అక్కడ ఎంత బాగుంటుందో ఇది చదువుతున్నప్పుడు. తేనె ఎంత మధురం ఉంటుందో అంత మధురంగా ఉంటుందండి. యోసేపు గురించి ఈ చాప్టర్స్ అన్ని స్టడీ చేస్తే ఎంత వివరణ. రిక్వెస్ట్ చేస్తున్నాడు తండ్రితో, బెన్యామీను పంపయ్యా, వాడు చావక ఆకలి తీర్చుకుంటాడు, సేవ తీర్చుకుంటాడు అంటున్నాడు. అందుకే రెండవదిగా ఈ దినము నువ్వు చేస్తున్న స్తుతి ఎలా ఉంటుందంటే నిన్ను కరువులో నుండి సమృద్ధిలోనికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అది కాండము 46:28 వచనానికి వెళ్దాం. ఈ దినమును ఆషామాషగా ఆనవాయితీగా ఆచారంగా స్తుతిస్తున్నావేమో. స్తుతి అనగా నిన్ను కాపాడుతుందండి. మామూలుగా కాపాడడం కాదు ఇది. మరణం నుండి, కరువు నుండి జీవంలోనికి, సమృద్ధిలోనికి నడిపిస్తుంది. 46:28 వచనం చూడమ్మా. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా, హల్లెలూయా, తండ్రిని ఎదుర్కొనుకోవడానికి, అంటే కుటుంబము కలిసిందని, కుటుంబము అన్నదమ్ములు, తండ్రి అందరూ మరి కనుగొని ఉన్నారు. వారిని ఎదుర్కొనుటకు యోసేపు గోషానుకు బయలుదేరుటకు, దారి చూపించుటకు యూదాను నడిపించుట. అంటే అర్థమేంటి తెలుసా? ఇది స్తుతి క్షేమాభివృద్ధిలోనికి నడిపించడం. వారందరి క్షేమం కొరకే గోషానులోనికి యోసేపు అడుగు పెట్టాడు. తండ్రిని కలుసుకోవడానికి ఎంత సంతోషంగా వెళ్తాడు కదా. ఎంత చదివితే ఒక గొప్ప మర్మము కనబడుతుంది. అంటే అక్కడ ఏంటంటే క్షేమము, నిన్ను క్షేమకరముగా ఉంచుతుంది. నువ్వు చేస్తున్న స్తుతి, నీ స్తుతి నిన్ను క్షేమంగా ఉంచుతుంది. మూడవది, దేవునికి మహిమ కలుగుగాక. ఈ దినము దేవునితో నువ్వు మాట్లాడవచ్చు. అయ్యా, నా స్తుతి, నిన్ను స్తుతిస్తున్న విధానము నన్ను వేరుపరుస్తుంది. వేరుపరుస్తుందా? ఎలా వేరుపరుస్తుంది? మరణం నుండి, కరువు నుండి క్షేమంలోనికి తీసుకొస్తుంది మనం స్తుతించే స్తుతి. స్తుతి అంటే స్తుతించే వాళ్ళు స్తుతించుకోండి, నా పని నాదే అని చెప్పి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, మాట్లాడేవారు మాట్లాడుతుంటారు. జాగ్రత్త సుమా. దేవునితో నువ్వు స్తుతిస్తున్నావంటే, స్తుతి ఆరాధన స్థుతిలోనికి వెళ్తున్నావంటే మమేకమైపోవాలి. ఎందుకో తెలుసా? వారమంతా మరణం నుండి, కరువు నుండి క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తున్న దేవుణ్ణి మనం ఏం చేయాలి? మమేకం కావాలి. ఇంకా మాట్లాడాలి. అలాంటి ఆసక్తి కలవాలి మన జీవితం. చూడండి, వర్షిప్ అంటే ఏంటంటే నువ్వు చేస్తున్న ఆరాధన ఏంటి? వాక్యానికి ప్రాధాన్యత, వాక్యానికి జీవం పోసే ఆ వర్షిప్ అది.
నువ్వు స్తుతించేది దేవుడు మాట్లాడబోతున్న బలము చేకూర్చిన మాటలు రిలీజ్ కావడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 49వ అధ్యాయంలోనికి వెళ్ళండి. ఆదికాండము 49వ అధ్యాయంలోనికి వెళ్ళండి. 8 నుంచి చూడమ్మా. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుదురు. యూదా కొదమ సింహం, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించువాడు సింహం వలెను అతడు కాళ్ళను ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షీలోహు వచ్చు వరకు, అంటే అతడు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దేవుడు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై. స్తుతి ఎంత గొప్పదో తెలుసా? నువ్వు స్తుతిస్తున్న విధానము, నీ దండము, ఆ దండము, రాజదండము, ఆ కమాండింగ్ ఎవరు తొలగించలేరు. ప్రియమైన దేవుని సంగమా, యూదా స్పెషల్, ఒక ప్రత్యేకత. స్తుతి ఒక ప్రత్యేకత. స్తుతి, వాక్యము, ప్రార్థన నీలో ఉంటే యాకోబు ఆశీర్వాదం పొందుకుందుగాక. మన జీవితంలో స్తుతి, వాక్యము, ప్రార్థన ఉంటే నీ జీవితము ఆశీర్వాదంలోని. ఏ ఆశీర్వాదము? మరణము, కరువు, క్షేమము, స్పెషల్, ఒక ప్రత్యేకత. ప్రియమైన దేవుని సంగమా, యూదా రాజదండము. ఏంటండి? రాజదండం. ఎంత చక్కగా అంటాడు కదా. ఏమంటాడు? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ నీవే సదా ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, యూదా స్పెషల్ అంటే ఏంటో తెలుసా? స్తుతి ఆరాధన. నువ్వు దేవునికి ఏ విధంగా స్తుతి ఆరాధన చేస్తున్నావో నిన్ను వేరుపరుస్తున్నాడు దేవుడు. లోకం వేరు, నీవు వేరు. అందుకే యూదా స్పెషల్. అంటే స్తుతించేవారు ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ప్రత్యేకంగా చేస్తుంది స్తుతి. 4వది ఏం చేస్తుందండి? ఒక ప్రత్యేకత, ఒక స్పెషల్. దేవుని ఎదుట కనపరిచే విధంగా నిలబెడుతుంది. దేవునికి మేము కలుగున. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. దేవుడు అద్భుతంగా ఈ దినము మాట్లాడబోచున్న మాటలను మనం గమనిద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 6వ వచనం చూడండి. యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. చూడండి, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడు అయిన కాలేబు. బాగా గమనించండి. ద్వితీయోపదేశకాండంలో రండి. ద్వితీయోపదేశకాండంలో మోషే ఆశీర్వదిస్తున్నటువంటి మాటలు గమనిద్దాం. 33వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించండి.
గూర్చి ఆ. అతడిట్లనెను యూదాను గూర్చి అతడిట్లనెను అతడిట్లనెను యెహోవా యెహోవా యూదా మనవి విని యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము అతని చేర్చుము. యూదా బాహుబలము యూదా బాహుబలం అతనికి చాలనట్లు చేసి అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు అతని విరోధంగా శత్రువులకు విరోధముగా అతనికి సహాయుడు నీవతనికి సహాయుడవై యుద్ధము యుందువు. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 6వ వచనం చదివించిన మాట రాను రాను మనకు అర్థమవుతుంది. ఎందుకు యూదా గోత్రములో యెఫున్నె కుమారుడు కాలేబు అన్నాడో, కాలేబుకి ఏ ప్రత్యేకత ఇచ్చాడో బయటపడతాడు. ఇక్కడ మోషే ఆశీర్వదిస్తున్న మాటలు ఏంటంటే, యూదాను గురించి అతడు ఇట్లా నేను ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు ఏమనంటే, యెహోవా యూదా మనవి విని చూడండి అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము. యూదా బాహుబలము బాగా గమనించాడు. యూదా బాహుబలం, సోల్ పర్సన్ ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమైనా దేవునిదా, నా బలహీనత పోయి బలము వచ్చి నా బలము నాకు సరిపోయింది, సరిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే, యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై, అంటే అతని బలము అతనికి తగినంత చేశాడు. మళ్ళా దేవుని బలాన్ని కూడా చేకూర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువలోనికి వెళ్దాం. యెహోషువతో మాట్లాడుతున్న మాట చూద్దాం. 21వ అధ్యాయము 9 నుంచి చదవమా. 21వ అధ్యాయము 9 నుంచి చదువు. వారు యూదా వంశస్థుల యూదా వంశస్థులు గోత్రములోను షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయుల వంశములను అహరోను వంశములకు కలిగినవి. ఏలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములో వారికి కిర్యాతర్బా అనగా హెబ్రోనునిచ్చిరి. ఆ అర్బ ఆనాకు తండ్రి దాని చుట్టూన్న పొలమును వారికి ఇచ్చిరి. అయితే బాగా గమనించండి, అయితే ఆ పట్టణం యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా, అంటే యూదా గోత్రములో ఉన్నవారు కూడా స్పెషలే. ఏమిచ్చారంట? యెఫున్నె కుమారుడు కాలేబుకు స్వాస్థ్యాన్ని, ఆ పట్టణపు యొక్క పొలమును దాని గ్రామములను స్వాస్థ్యాన్ని దేవుడికి, అంటే అంత బాహుబలాన్ని దేవుడు కలగజేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, స్తుతి బలమును చేకూరుస్తుంది. నువ్వు స్తుతిస్తున్న విధానం ఎలాంటిదంటే బలమును, ఆ బలముతో యెహోవా బలము ఇంక్లూడింగ్ అయి సమస్తాన్ని సమకూరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 5వది ఏంటండి? బలము. స్తుతి ఏం చేస్తుంది? బలాన్ని చేకూరుస్తుంది. న్యాయాధిపతుల్లోనికి వెళ్దాం. న్యాయాధిపతుల్లో రాస్తున్న మాటను గమనిద్దాం. 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా యెహోవా ఆ దేశము యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు, ఒక కమాండింగ్ ఇచ్చేశాడు. ఎవరికి ఇచ్చాడండి? యూదా వంశస్థులే. 8వ వచనం యూదా వంశస్థులు మీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. హల్లెలూయా. ఏం చేశారంట? యూదా వంశస్థులు. చూడు, దేవుడు చెప్పిన మాటను బట్టి వారు వెళ్ళారు. మళ్ళీ ఏమైంది? యూదా వంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును దేవుడు సెలవిచ్చాడు. బాహుబలం కలిగి ఉన్నారు కదా.
అందుకే గెస్ట్ ది ఫస్ట్ ప్రథమ స్థానమును చేకూరుస్తుంది. నీ స్తుతి ప్రథమ స్థానాన్ని కలగజేస్తుంది. అంటే నువ్వే దేవుని దృష్టిలో నిన్ను మొదటిగా పెట్టాడా? యూదానే పంపించాడు, జయం కూర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 6వ మెట్టు ఏంటండి? ఏమంటాడు? ప్రథమ స్థానం. బాహుబలం ఇచ్చాడు, ప్రథమ స్థానాన్ని. అంటే నువ్వు స్తుతించే విధానములో 6 మెట్లు ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2వ సమూయేలులోకి వెళ్దాం. 2వ సమూయేలు 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1 నుంచి చూడమ్మా. 2వ అధ్యాయం చదవం. ఇది జరిగిన ఈ స్టోరీ అంతా జరిగిన తర్వాత సమూయేలుకి వచ్చేసరికి చూడండి ఏమైందో. యూదా పట్టణంలోనికి నేను పోదునా. చూడండి ఏమడుగుతున్నాడు, చూడండి దావీదు గారు రిక్వెస్ట్ అడుగుతున్నాడు దేవుణ్ణి. అని దావీదు చూడండి యెహోవా యొద్ద ఏం చేశాడండి? విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి, మనం అడిగేది లేదు పెట్టేది లేదు. పోయిన తర్వాత తను ఇది దెబ్బలు తిని ఇది దేవుని నిర్ణయం కాదు, విచారణ చేయాలి. నేను పోవలసిన స్థలమేనని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి యెజ్రీయేలు రాలగు అహీనోయాము కర్మేలీయుడగు నాబాలునకు భార్య అయిన అబిగయీలు తన 2 భార్యలను వెంట పెట్టుకుని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామంలో కాపురముండిరి. అంతటా యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము. అందుకే దావీదు స్టోరీ రాశాడు. 86వ కీర్తన కోరహు కుమారుడు రాయడం. అంటే ఇంత జరిగిన సంఘటనను బట్టి యూదాకు అంటే స్తుతికి దేవుడు అంత స్థానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన మాట చూద్దాం. దావీదుకు ఆ విధంగా బయలుపరిచాడు. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. 25వ అధ్యాయము 6 నుంచి చదవమ్మా. యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన మాట. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములు అని 87వ కీర్తనలో కోర కుమారులు రాసిన విధంగా 86వ కీర్తనలో దావీదు 8-9 వచనాల్లో వ్రాయబడిన మాటలను గమనిస్తే అన్ని జనులందరూ వచ్చి నా మందిరంలో గణపరుస్తారు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ పర్వతం సియోను పర్వతములు మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు మట్టి మీద ఉన్న ద్రాక్షారసంతో విందు చేయును. మూలుగలు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీద నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును. హల్లెలూయా. సమస్త జనముల మీద పరచబడిన తెరను, ముసుగును, తెరను ఈ పర్వతం మీద ఆయన తీసి, అందుకే సియోను గుమ్మములు ప్రియమైనది. అంటే నువ్వు స్తుతిస్తున్నావు ఆయన మందిరములు అంటే నీ ముసుగును తీయడానికి నీ తెరను తీసి మరణం నుంచి ఇంకా కరువు నుండి ఇంకా క్షేమమిచ్చి బలమిచ్చి ప్రథమ స్థానం ఇచ్చి బాహుబలం ఇచ్చి ఏం చేశాడండి? ఏం చేశాడు? చూడండి 44వ అధ్యాయం చూడండి. అదే చదువు, ఇది ఇంకా కంటిన్యూ కాలే. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద. నువ్వు ఏడుస్తున్నావే, తప్ప డెవలప్ అవుతావు. నేను ఎందుకు కావట్లేదు? వాళ్ళకి అది వచ్చింది, ఇది వచ్చింది, నాకు లేదు. మన జీవితం అంతా ఏడుపే. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ముసుగును తొలగించి, తర్వాత నీ తెరను తొలగించి
నీ కన్నీటి బాష్ప బిందువును ఎన్నడు నువ్వు స్తుతించు. ఆ స్థుతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో గమనించు అంటున్నాడు. ఆ స్థుతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గమనించి వాటిని పొందుకున్నప్పుడే నువ్వు గణించగలవు అంటున్నాడు. ఈ అన్నిటిని మరచిపోతున్నావు అంటున్నాడు. అందుకేంటో తెలుసా, ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను హల్లెలూయా. ఎన్ని ఇస్తున్నాడండి నువ్వు చేసే స్థుతి. ముసుగుని తీస్తాడంటున్నాడు, తెరను తీసేస్తాడు, కన్నీటిని తుడిచేస్తాడు. నిందను అనవసరమైన నింద. నోట్ల డోరు పెట్టానే, అనవసరంగా పోయానే, మాట పడ్డానే, తుడిచివేస్తానంటున్నాడు నా దేవుడు, మన దేవుడు. చూడండి, నిందను తీసివేయును, ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చినాడు. ఆ దినమున జనులిలాగందురు, ఇదిగో మనము రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి. నీ జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి సాక్ష్యాలు చెప్తావుగా. ఆ దినమున జనులిలాగందురు మనం చెప్తాం. స్తుతి గురించి తెలియక ఎవరో వాళ్ళు చేస్తారులే స్తుతి. ఆ స్తుతిని మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యము చేస్తున్నాం. ఈ స్తుతిలో యూదాను నిలబెట్టాడంటే, యూదా నిలబెట్టడం అంటే కారణం యూదా అనగా స్తుతి. ఆరంభములే చెప్పాడు స్తుతికి ఉన్నటువంటి విలువ. ఆ యూదా లేకపోతే యోసేపు ఏమైపోయాడండి? ఐడియా లేకపోతే, అంటే ఒక ఐడియా జీవితాన్ని అక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ. చూసారా, అకాల మరణాన్ని కరువు నుండి క్షేమంలోనికి, అభివృద్ధిలోనికి ఫస్ట్ ప్రథమం. బాబా, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామని. 44వ అధ్యాయంలోకి వెళ్ళాం. యెషయా గ్రంథం 44:26 వచనాన్ని గమనించండి. ప్రియమైన దేవుని సంగమా, అద్భుతమైన మాటలను దేవుడు బహుకరిస్తున్నాడు. ఏమంటున్నాడు? నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాసములందుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చినాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను. హల్లెలూయా. దాని పాడైన యూదా. స్తుతిస్తున్న బిడ్డల గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడో తెలుసా? ప్రవక్తకు బయలుపరచబడిన మాటలు. యూదా నగరులను గూర్చి అవి కట్టబడినయు, అంటే పడిపోయిన స్థితిలో నుండి మరలా మొలుస్తాయండి కదా. చెట్టు చనిపోతుంది, దాన్ని మరలా మనం ఏం చేస్తాం? అంటు కట్టినప్పుడు అది చనిపోయి మరలా జీవంలోనికి వస్తుంది. అలాంటిగా దేవుడు నన్ను మనం నిలబెట్టబోతున్నాడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను ఆజ్ఞ ఇచ్చున్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయువాడను. ఆయన తప్పేవాడు. నన్ను మనల్ని బాగు చేయువాడు ఎవరో తెలుసా? నీ ముసుగును తీస్తా అంటున్నాడు, నీ తెరను చింపివేస్తానంటున్నాడు, నీ కన్నిటిని తుడిచివేస్తానంటున్నాడు, నీ నిందను, తర్వాత నీ పాడైన జీవితాన్ని, నీ పాడైన స్థలమును, నీ పాడైన బ్రతుకును బాగు చేయవాడను నేను. హల్లెలూయా. 7వ మెట్టేంటో తెలుసా? ప్రియమైన దేవుని సంగమ, కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇస్తున్నాడు. తిరిగి వస్తుంది. నీ స్తుతి కోల్పోయిన సమస్తాన్ని తిరిగి వచ్చేటట్టుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమ, ఎన్ని మెట్లున్నాయి? 7 మెట్లు దాగి ఉన్నాయి. 7 ఆశీర్వాదాలను నువ్వు పొందుకోక ఏమవుతున్నావు తెలుసా? శతమతమవుతున్నావు. అందుకే మాట్లాడాడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడించాడు. నువ్వు ముసుగుతో ఉన్నావు, తెరతో ఉన్నావు, కన్నీటితో ఉన్నావు, నిందతో ఉన్నావు, అందుకే నా దగ్గరికి రాలేకపోతున్నావు. నువ్వు నా సియోను గుమ్మములు, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు ప్రియములు అన్నాడండి. నీకున్నది లోకంలో ఉన్నదానికంటే నా దగ్గరికి రా. లోకంలో ఉండు కానీ లోకంతో నడవకు. లోకం వేరు, నువ్వు వేరు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే అంటాడు కదా, నా ఆత్మీయ ఏమంటాడండి?
నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనము. బా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు, ఇర్మియా ప్రవక్తకు బయలుపరిచి ఇప్పుడు మాట్లాడతాడు, అస్సలు సత్యం మాట్లాడతాడు. చూడండి, ఇర్మియా ప్రవక్తకు మాట్లాడతాడు. 7వ అధ్యాయంలోనికి వెళ్ళండి, మొదటి నుంచి చదవమ్మా. యెహోవా యొద్ద నుండి యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ద్వారములలో బడి ప్రవేశించు యూదువారాలు యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క ఏం చదువుతున్నావమ్మా? 7వ అధ్యాయం మొదటి నుంచి చదువు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. ఇర్మియా చెప్తున్నాడు, దేవుడు ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడు తెలుసా? యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో బడి. ఏ ద్వారము? సియోను గుమ్మములో నుండి. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాడు. ప్రవేశించు యూదా వారలారా, అంటే స్తుతించు వారలారా, నన్ను గణపరచు వారలారా. యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున నిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గంలో మీ క్రియలను. అంటే మన మార్గంలో మన క్రియలు సరిగా లేవని దేవుడు గుర్తు చేస్తున్నాడు. దినం ఏమంటున్నాడు అక్కడ? మీ క్రియలను ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని చెప్పుకొనుచున్న ఏమంటున్నాడు? అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు మనం ఏం చేస్తున్నాం? అని చెప్పుకుంటున్నాం. ఇది దేవుని ఆలయం, ఇది దేవుని ఆలయం, ఇది దేవుని మందిరం. మన వర్ణాతీతం ఎలా ఉంటుందంటే, ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం అని చెప్పుకున్న వారిలాగా ఉన్నాం. అక్కడ ఏమంటున్నాడు? ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక నీ మార్గములను, నీ క్రియలను, మీ క్రియలను ఏమంటున్నాడు? నీ క్రియలను. ఎక్కడ? మీ అంటే మనం అందరినీ కలిపి మాట్లాడుతున్నాడు దేవుడు. మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని అలా తప్పక నిన్ను వలని పొరుగువాని ప్రేమించమని ఆజ్ఞను పాటించమంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రియమైన దేవుని సంగమా? మనము సరిగా లేము అంటే ముసుగులు, తెరను, కన్నిటిని, నిందను అన్నీ ఎలా వస్తున్నాయంటే మనం యథార్థంగా లేక, మన క్రియలు సరిగా లేక దేవునికి కనబడుచున్నాయి. అందుకే మీ మీద ఒక నెపము మోపవలసి ఉన్నది. ముందున్న ఆసక్తి ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది కదా, ఇది సత్యం అండి. అందుకే దావీదు గారు 86వ కీర్తనలో మాట్లాడిన మాట పూర్వ కుమారులు 87వ కీర్తనలో రాసిన ప్రకారము మనల్ని గుర్తు చేస్తున్నాడు. స్తుతి నీ స్థితి కథను, జీవితాన్ని మారుస్తుంది. మారుస్తుందా? మార్చాడు. మనను మన నుంచి యోసేపును తప్పించాడు. యోసేపును తప్పించి యోసేపును ఒక ప్రత్యేకంగా ఉంచాడు. కరువును కదా, కరువు నుండి క్షేమంలోకి తీసుకెళ్ళాడు. క్షేమంలో నుంచి మరలా ఏం చేశాడండి? చూడండి, క్షేమాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చాడు, ప్రత్యేకం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. కోల్పోయిన సమస్తాన్ని పొందుకున్నారా వాళ్ళు?
ఈరోజు నీవు నేను మనము కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుముగాక. ఎప్పుడు? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలను చదువుకొని వాటిని సరి చేసుకొని నిలబడ్డప్పుడే యెషయా ప్రవక్తలో మాట్లాడిన మాటలు నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇర్మియా ప్రవక్తకు బయలుపరిచిన విధానంగా మనం హెచ్చరిక కలిగి జీవిస్తే ఈ 7 రకములైనటువంటి ఆశీర్వాదములను అభివృద్ధిలోనికి తీసుకొని వెళ్ళడానికి దేవుడు ముందు నిలబడతాడు. నువ్వు నిలబడితే నిలబడతాడు. దావీదు అడిగాడుగా, అయ్యా నేను వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పి దేవుడికి మనవి చేశాడు. అలాంటి మనవి దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ సొంత నిర్ణయాలు చేసుకోక. ఇది స్తుతి నీ జీవితాన్ని, నీ కథను మారుస్తుంది. అందుకే స్తుతికి ఉన్నటువంటి విలువ. అందుకే వాక్యానికంటే ముందు ఆరాధనకి ఎందుకు వెళ్తామంటే మన స్తుతి దేవునికి తెలియాలి. అంటే దేవుడు తెలియపరుస్తున్నాడు, ఈ స్తుతిలో నువ్వు స్తుతిస్తున్న విధానంలో ఇన్ని ఉన్నాయి బిడ్డ, అన్నీ మర్చిపోతున్నావు. వాటిని నెమరు వేసుకొని ఈ దినము నడిపిస్తున్నాడు మన దేవుడు. ఆ 7 రకములైన ఆశీర్వాదంలోనికి మనము నెమరు వేసుకుంటూ వెళ్ళి ఆ అభివృద్ధిలోనికి వెళుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక.